జై శ్రీరామ్. చూడండి, ఇది వాడిపల్లి వెళ్ళే మార్గం. వాడపల్లి రోడ్డు అవతల వైపు నుంచి 1,00,000 మంది వాడిపల్లి వెళ్తూ ఉంటారు. చూడండి, మత ప్రచారం చూడండి. చూడండి, ఇతను చూడండి, పక్కకి వెళ్ళమంటున్నాడు. మనం వస్తే కొవ్వూరు నుంచి వచ్చారంట. చూడండి, మత ప్రచారం 1,00,000 మంది వెళ్ళే తోవ ఇది. చూడండి, ఇతను చాగలంట. చాగళ్ళు. చూడండి, ఇది రోడ్డు కూడలి. 1,00,000 మంది మన వాడిపల్లి వెళ్ళే రోడ్డు ఇది. చూసారా, ఇది వాడిపల్లి వెళ్ళే రోడ్డు. 1,00,000 మంది అదే రోడ్లో రోజు వాడిపల్లి వెళ్ళి వస్తూ ఉంటారు. చూడండి, 1,00,000 మంది వెళ్ళే రోడ్లో వీళ్ళ మత ప్రచారం. కాదు అది, వాళ్ళ దేవుడు మాత్రమే దేవుడు, మన దేవుడు దేవుడు కాదట. చూసుకోండి, అది ఇది పరిస్థితి రావులపాలెంలో. పేటరేగిపోతున్నటువంటి అన్యమతస్తులు. ఇదే ఆంజనేయ స్వామి దేవాలయం. ఆ వైపున ఈ వైపున ప్లకార్డులతో ఒకళ్ళు కొవ్వూరు అంటున్నారు, ఒకళ్ళు చాగల్లట. మరి ఇక్కడ దాకా వచ్చి మా మతమే గొప్ప అని చెప్పేసి మరి చెప్పాల్సిన పరిస్థితి మనకి వీళ్ళకి ఎందుకు వచ్చిందో అర్థమై చావట్లా. జై శ్రీరామ్. ఇది ఎవరి గురించి? ఇది ఏ దేవుడిది? ఇది ఏ దేవుడిది? ఇది ఏ దేవుడిది? ఏ దేవుడిది? ఏ దేవుడిది? ఎవరిది? ఎవరిది ఇది? మా గుడి దగ్గర మేము మత ప్రచారం ఏంటి? నీ వాక్యం ఇంటి దగ్గర చెప్పుకోవాలి కదమ్మా. అలా కాదు. మా దేవాలయం దగ్గర ఇదిగోండి పరిస్థితి ఇది. మాది వాడిపల్లి గుడికి వెళ్ళే తోవమ్మా ఇది. ఇది 1,00,000 మంది గుడికి వెళ్ళే తోవ. మీరేంటి ఇక్కడ మత ప్రచారాలు? మీరు కొవ్వూరు నుంచి వచ్చి, సాగల్లు నుంచి వచ్చి మీరు ఇక్కడ మత ప్రచారం చేయవలసిన అవసరం ఏంటి? వాడపల్లి నుంచి వాడిపల్లి వెళ్ళే తోవలో 1,00,000 మంది వెళ్ళే తోవలో మీరు మత ప్రచారం చేయాల్సిన పని ఏంటి? చేయకూడదయ్యా. మీరు డిస్టర్బ్ చేసినా చేయకపోయినా మత ప్రచారం చేయకూడదు. ఏ మతం అంతే? ఏ మతం మార్గం ఇది? ఏ పరలోకానికి కాదు. ఎవరిని అడిగి చేస్తున్నారు మీరు? ఎవరిని అడిగి చేస్తున్నారు? పర్మిషన్ అడిగారా పోలీస్ స్టేషన్లో? మీరు 20 మంది ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. పర్మిషన్ అక్కర్లేదా? 20 మంది మీరు చాగల్ నుంచి 20 మంది మీరు చాగల్ నుంచి వచ్చి కొవ్వూరు నుంచి వచ్చి పర్మిషన్ అడిగారా? అడగలేదా? మీరు పోలీసులు పర్మిషన్ అడిగారా? అడగలేదా? పర్మిషన్ అడగక్కర్లేదా? అడగాలి కదా. 1,00,000 మంది వాడిపల్లి వెళ్ళే గుడి. 1,00,000 మంది వాడిపల్లి వెళ్ళే గుడి ఇది. అలా కాదండి. ఎవరిని మీరు అడిగారా పోలీసు వారు పర్మిషన్? అక్కర్లేదా? మీరు పర్మిషన్ అక్కర్లేదా? 20 మంది ఎవరిని అడిగి చేస్తున్నారు? రావులపాలెం వాడిపల్లి వెళ్ళే తోవలో 20 మంది. ఇది హిందువుల దేవాలయం. జై శ్రీరామ్. వీళ్ళ కొవ్వూరట. కొవ్వూరు నుంచి వచ్చి వాడిపల్లి వెళ్ళే తోవలో మత ప్రచారం. వాడిపల్లి వెళ్ళే తోవలో మత ప్రచారం. మత ప్రచారం చూడండి. ఇది పరిస్థితి. చూస్తున్నారుగా రావులపాలెంలో ఏం జరుగుతుంది. మత ప్రచారం నువ్వు చేయించున్నావా? పబ్లిక్ అని చెప్పాను కాదమ్మా. నీకు మత ప్రచారం నువ్వు చేయించున్నావా? ఎవరికైనా నువ్వు మత ప్రచారం చేయించున్నావా? అలా కాదు. నువ్వు మత ప్రచారం చేయించున్నావా? అలా కాదమ్మా. నువ్వు మత ప్రచారం చేయించున్నావా? నువ్వు హిందువా క్రిస్టియన్వా? నువ్వు మత ప్రచారం చేయించున్నావా? నువ్వు మత ప్రచారం చేయించున్నావా? ఏమ్మా, మీరు హిందువులు అయితే గుర్తుపెట్టుకోండి. మీరు హిందువులు అయితే క్రైస్తవులు అవటం లెక్కకండి. చూసారా, మత ప్రచారానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? మీకు మత ప్రచారానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. హిందువులు అవటం మాత్రమే ఎక్కండి. అమ్మా, మీరు హిందువులు అయితే హిందువులు అవటం లెక్కండి.
హిందువులైతే హిందువుల ఆటోలు ఎక్కండి, గుర్తుపెట్టుకోండి. హిందువుల ఆటోలు ఎక్కండి. వీళ్ళని ఆర్థికంగా మనం దెబ్బ కొడితే మాత్రమే హిందూ ధర్మం రక్షించబడుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి ఎంత ధైర్యం చూడండి అమ్మా. 1,00,000 మంది ఈరోజు వాడిపల్లి వెళ్తున్నారు. 1,00,000 మంది వెళ్ళే ఈ తోవలో మత ప్రచారం చూడండి. వీళ్ళకి ఏ ధైర్యం చూసుకుంటున్నారు ఒకసారి చెప్పేదండి చూడండి. అలా కాదు, ఒక నిమిషం ఉండండి. వీళ్ళ రేపు